వెల్కమ్ టు అవర్ ఛానల్. భార్య: తాగేసి వచ్చారా? భర్త: ఎస్, తాగాను. ఏం చేస్తావు? భార్య: పెళ్లికి ముందు నాకెందుకు చెప్పలేదు మీకు తాగుడు అలవాటు ఉందని? భర్త: పెళ్లికి ముందు నువ్వేమైనా నా పెళ్ళానివా? భార్య: కాదు. భర్త: అలాంటప్పుడు నీకెందుకు చెప్పాలి నా అలవాట్లు పొరపాట్ల గురించి? భార్య: రామ్రాజ్ బనియన్లు వాడితే రాముడు లాంటి వాడని అనుకున్నానే, వీడేంటి ఇలా ఉన్నాడు? దేవుడా, నాకు ఎంత అన్యాయం చేశావయ్యా. భర్త: ఓయ్ ఆపవే, నా జేబులో బంగారు చేయిపోగులు ఉన్నాయి చూడు. భార్య: ఏమండి, నాకేనా? భర్త: నీకేనే నా ముద్దుల చిలక. భార్య: మీరు చిలక అన్నా గిలక అన్నా పర్వాలేదండి. భర్త: ఇప్పుడే దేవుడు అన్యాయం చేశాడన్నావు. భార్య: అంతా బంగారం మహిమ అండి. భర్త: ఈ ఆడవాళ్ళు కట్టుకున్న వాడిని ఇలువ ఇవ్వరు, కానీ వాడు కొని తెచ్చిన వస్తువులకి ఇలువ బాగా ఇస్తారే. భార్య: అబ్బా, పంచ కట్టుకున్న పంచ డైలాగులు భలే వేస్తారండి. భర్త: ఏంటి ఇదంతా ప్రేమే? భార్య: చిపోండి. భర్త: జీవితంలో ఏ టెన్షన్ ఉన్నా పర్వాలేదు, కానీ ఆడదాని టెన్షన్ మాత్రం ఉండకూడదు. భార్య: ఎందుకండి? భర్త: అది బతకదు, మమ్మల్ని బతకనివ్వదు. భార్య: ఆహా, మరి ఎంత భయమా? భర్త: మద్యపానం, ధూమపానం, గంజాయి అన్నిటికంటే ప్రమాదకరం ఆడవాళ్ళ కోపం. భార్య: అవునా, మరి దానికి మందేంటి? ఆడవాళ్ళు ఏది అడిగితే అది కొనివ్వడమే మార్గం. భార్య: అంటే నాకు కొత్త చీర, గాజులు, గొలుసులు కొనిస్తారా? భర్త: కాదే కదా అసలు ప్రమాదం. భార్య: ఇప్పుడే కొనిస్తారన్నారు. భర్త: నేను సరదాగా అన్నాను. భార్య: నేను సీరియస్గా అడుగుతున్నాను. భర్త: దేవుడా, తాగొచ్చిన పాపానికి ఇదే నాకు పెద్ద శిక్ష. రాము: ఒరేయ్, ఏంట్రా మీ ఇంట్లో ఏది చెప్పడం లేదంట? బాలు: నా పెళ్ళం నీకు కంప్లైంట్ ఇచ్చిందా? రాము: అవునరా, మా ఆయన ఈ మధ్య ఏ విషయాలు నాకు చెప్పడం లేదు అని బోరున ఏడ్చిందిరా. బాలు: దాని ఏడుపుకు నువ్వు పడిపోయావా ఏంటి? రాము: మరి నిజమే కదా, భార్యకి చెప్పకుండా ఎవరికి చెప్తావు? బాలు: నేను ఏది చెప్పినా రెండు చెవులతో విని నోరుతో వీధిలో ఉన్న ఆడవాళ్ళ అందరికీ ఊదేస్తుంది, అందుకే చెప్పడం లేదు. రాము: అంత ప్రమాదమా? బాలు: ఒకరోజు జీతం పెరిగిందని చెప్పా. రాము: తర్వాత? బాలు: సాయంత్రానికి వీధిలో ఉన్న వాళ్ళందరూ తెలిసిపోయింది. రాము: మరి? బాలు: మరుసటి రోజు అప్పు అడిగేవాళ్ళు క్యూలో ఇంటి ముందు కనిపించింది. రాము: అవునా? బాలు: ఇంకోసారి బోనస్ వచ్చిందని చెప్పా. రాము: తర్వాత ఏమైంది? బాలు: నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేలోపే చీరలు, గాజులు, చెప్పులు ఆర్డర్లు అయిపోయాయి. రాము: అవునా? బాలు: అప్పటి నుంచి ఇంట్లో ఒకటే రూల్. రాము: ఏంటది? బాలు: దేశ రహస్యాలు, ఆఫీస్ రహస్యాలు, నా రహస్యాలు ఏవి భార్యకు చెప్పకూడదు. రాము: మరి ఈ రూల్ కూడా భార్యకి చెప్పా. బాలు: అదే చెప్పాను. రాము: తర్వాత? బాలు: అప్పటి నుంచి నాతో మాట్లాడడమే మానేసింది. రాము: పోనీలే, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావుగా. బాలు: ప్రశాంతమా? ఇప్పుడు నాతో మాట్లాడకూడదు, కానీ వాట్సాప్లో స్టేటస్తో యుద్ధం చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.